హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంజయ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అతను మొత్తం పుస్తకాన్ని చదివాడు, నేను నా అనుమతిని ఇస్తున్నాను, నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది, అతను ఆలస్యంగా లేస్తాడు, అతను త్వరగా లేస్తాడు, నేను ప్రతిరోజు పత్రికను చదువుతాను, ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మనం ఇంగ్లీష్ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుందాం. ఆల్రెడీ ఇంగ్లీష్ మీకు బాగా వచ్చినట్లయితే తమ్నైల్ స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి 10-12 వాక్యాలని ఇంగ్లీష్లోకి మీ అంతటా మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. బట్ గుర్తుపెట్టుకోండి, మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు లేదా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అందరూ ఒకే స్టైల్లో రాయాల్సిన ఎక్స్ప్రెస్ చేయాల్సిన పని లేదు. కొంచెం సెంటెన్సెస్లో వేరియేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టేకెన్. లెట్స్ బిగిన్ ద వీడియో. నేను నా సమ్మతిని ఇస్తాను, నేను దీనికి సమ్మతిస్తాను. I give my consent. I give my consent. నా కారణంగా మీరు బాధను అనుభవించవలసి వచ్చింది. You had to suffer because of me. You had to suffer because of me. ఈ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించండి. Settle this matter somehow. Solve this matter somehow. Sort out this matter somehow. నా తరపున క్షమాపణలు చెప్పండి. Please apologize on my behalf. Please apologize on my behalf. రోడ్డు ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. Many people got injured in the road mishap. Many people got injured in the road mishap. అతను మొత్తం పుస్తకాన్ని చదివాడు. Went through the whole book. మీకు వీలుంటే 7 తరాలు అనేటువంటి బుక్ ఇంగ్లీష్లో రూట్స్ అనేటువంటి టైటిల్తో ఉంటుంది. దాని తెలుగులోకి 7 తరాలు అనువదించారు. ఆ పుస్తకాన్ని చదవండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే ది ఫౌంటైన్ హెడ్ అనేటువంటి ఒక బుక్ ఐన్ ర్యాండ్ రాసినటువంటి ది ఫౌంటైన్ హెడ్, ఈ పుస్తకం కూడా అద్భుతమైనటువంటి పుస్తకం. నాకు తెలిసి అది తెలుగు అనువాదం అవైలబుల్గా లేదనుకుంటా. వీలుంటే ఈ 2 పుస్తకాలు చదవండి, మీ మీద గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. హీ వెంట్ త్రూ ద హోల్ బుక్. అతను ఆలస్యంగా లేస్తాడు. హీఈస్ ఎ లేట్ రైజర్. హీఈస్ ఎ లేట్ రైజర్. అతను త్వరగా లేస్తాడు. హీఈస్ అన్ అర్లీ రైజర్. మంటలు చల్లార్చండి, అవి చుట్టూ వ్యాపించకూడదు, లేదా మంటలు చల్లార్చండి లేదంటే అవి చుట్టూ వ్యాపించేస్తాయి అని చెప్పడానికి పుట్ అవుట్ ద ఫైర్ లెస్ట్ ఇట్ షుడ్ స్ప్రెడ్ అరౌండ్. పుట్ అవుట్ ద ఫైర్, అగ్నిని ఆర్పండి, మంటల్ని చల్లార్చండి. లెస్ట్ ఇట్ షుడ్ స్ప్రెడ్ అరౌండ్, లేకపోతే అది మొత్తం వ్యాపించేస్తుంది. అతను ఉదయం రైలు నుండి దిగాడు. హీ గాట్ ఆఫ్ ది మార్నింగ్ ట్రైన్. అతను ఐఏఎస్ పరీక్షను ఉత్తీర్ణయ్యాడు. హీ గాట్ త్రూ ది ఐఏఎస్ ఎగ్జామ్. తిరిగి వస్తూ నేను అతని ఇంటికి వెళ్ళాను. ఆన్ ది వే బ్యాక్ ఐ వెంట్ టు హిజ్ హోమ్. నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. ఐఎమ్ వాటరింగ్ ది ప్లాంట్స్. ఐఎమ్ వాటరింగ్ ది ప్లాంట్స్. మేము మార్గ మధ్యంలో ఒక విచిత్రమైన విషయం చూసాం. వి సా అన్ ఆక్వర్డ్ థింగ్ ఆన్ ద వే. ఆక్వర్డ్ అంటే కొంచెం బాగులేనిది అనేటువంటి ఒక అర్థంలో. మీరు నాతో నాలాగే కనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది. యు సీమ్ టు మీ జస్ట్ లైక్ మీ. యు సీమ్ టు మీ జస్ట్ లైక్ మీ. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. చిన్నపిల్లల కథలు చెప్పడానికి మనం ఉపయోగించేటువంటి తొలి వాక్యం ఇది. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ అ కింగ్. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ ఫార్మర్. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ ఉమన్. నేను ఈరోజు అక్కడికి వెళ్ళాల్సి ఉంది. ఐఎమ్ సపోజ్డ్ టు గో దేర్ టుడే. ఐఎమ్ సపోజ్డ్ టు గో దేర్ టుడే. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐ విల్ రిమైన్ ఇండెప్టెడ్ టు యూ. ఐ విల్ రిమైన్ ఇండెప్టెడ్ టు యూ. నన్ను డాక్టర్ అని పొరపాటు పడవద్దు. డోంట్ మిస్టేక్ మీ ఫర్ ఎ డాక్టర్. డోంట్ మిస్టేక్ మీ ఫర్ ఎ డాక్టర్. అతను నన్ను ఇంజనీర్ అని పొరపాటు పడ్డాడు. హీ మిస్టేక్ మీ ఫర్ అన్ ఇంజనీర్. హీ మిస్టేక్ మీ ఫర్ అన్ ఇంజనీర్. నేను మీతో పూర్తిగా ఏకీభవించను. ఐ డోంట్ క్వైట్ అగ్రీ విత్ యూ. ఐ డోంట్ క్వైట్ అగ్రీ విత్ యూ. ఈ బట్టలు పాడైపోయాయి. These clothes are worn out. These clothes are worn out. ఈ జంతువులు అంతరించిపోతుంది. This animal is being extinct. This animal is being extinct. Extinct అంటే నెమ్మదిగా
విలుప్తమైపోవటం అన్నమాట. మనకిప్పుడు పిచ్చుకలు తక్కువగా కనిపిస్తున్నాయి, రాబందులు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా భూమి మీద ఉండి తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతున్నటువంటి జంతువుల్ని మనం ఎక్స్టింక్ట్ యానిమల్స్ అంటాం. డైనోసార్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవు కాబట్టి ఎక్స్టింక్ట్ యానిమల్స్. ఇది చాలా నొప్పి కలిగించే పని, వెన్ను నొప్పి కలిగించే పని. దిస్ ఈజ్ ఎ బ్యాక్ పెయినింగ్ వర్క్. కొంచెం తినిపించండి. ఫీడ్ మీ బిట్ బై బిట్, ఫీడ్ మీ బిట్ బై బిట్. మేము నాణ్యం విషయం బొమ్మ పడింది. We tossed the coin, it came down heads. We tossed the coin, it came down heads. అదే బొరుసు పడింది అనుకోండి, తెలుసు కదా. We tossed the coin, it came down tails. ఈ విధంగా మనం కొన్ని వాక్యాల్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఏదైనా వాక్యాన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేటువంటి డౌట్ ఉన్నట్లయితే టైప్ చేయండి, నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. See you in the next video. Until then, have a nice time. Please keep learning English.